ఈరోజు వెలర్పాడు జంక్షన్ నుండి అయితే ఏ డైరెక్షన్కి వెళ్ళాలి కటుకూరు జాతరకి తెలియని వాళ్ళ కోసం ఒక వీడియో తీసుకుంటూ వచ్చాను వ్లాగ్. మన ఇన్స్టాగ్రామ్లోనే 3 పార్ట్స్ డివైడ్ చేసి అయితే పోస్ట్ చేస్తాను. ఇదేనండి మా వెలర్పాడు సెంటర్. ఈ జంక్షన్లో నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్తే రుద్రమకోట, స్ట్రైట్కి వెళ్తే తాడుకూరు గుమ్మం, ఈ రైట్కి వెళ్తే కటుకూరు అండ్ కొయిదా తెలుసు కదా. ఇక్కడి నుండి అయితే ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్ల డిస్టెన్స్ కటుకూరు. ముందు నుండి కూడా షార్ట్ కట్ ఉంది. కొత్త వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఇలాగ మెయిన్ సెంటర్ నుండి అయితే చూపిస్తున్నాను. భూదేవిపేట నుండి కన్నయ్యగుట్ట కలుస్తుంది. ఇదే ఇందాక చెప్పాను కదా రైట్ సైడ్లోనే భూదేవిపేట నుండి అయితే కన్నయ్యగుట్ట కలుస్తుంది. అటు ఇటు ఎంతో ఉండదు, 7 కిలోమీటర్స్ యాడ్ అవుతుంది అంతే. షార్ట్ కట్ కావాలనుకునే వాళ్ళకి భూదేవిపేట సెంటర్కి వచ్చి రైట్కి తీసుకోండి, కన్నయ్యగుట్ట వచ్చేస్తుంది ఆ రోడ్డు. లేదనుకుంటే వెలర్పాడు నుండి రైట్కి వచ్చేయండి. జంక్షన్ నుండి వెలర్పాడు నుండి అలా రౌండ్కి తిరిగి రావాలనుకుంటే 7 కిలోమీటర్స్ యాడ్ అవుతుంది. ఇలా వస్తే 7 కిలోమీటర్స్ కొంచెం తగ్గుతుంది. ఇదైతే ఏడవేల బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ గోదావరిలో వస్తే ఇక్కడ మొత్తం బ్లాక్ చేస్తాయి. చూడండి మట్టి బోసిరి ఇక్కడ మొత్తం కొట్టకు వెళ్ళిపోయింది. ఇక్కడ బ్లాక్ చేస్తే వాళ్ళు ఇటు రావడం కుదరదు అనమాట. పడవల్లోని యువతలకి అవతలకి దాటిస్తూ ఉంటారు. వర్షాకాలం గోదావరిలోకి అయితే చాలా ఇబ్బంది పడిపోయారు వీళ్ళు. కూరగాయలకి రావాలంటే మా వెలర్పాడు సెంటర్కి రావాలి కదా. ఇంకా ఫైనల్గా అయితే కటుకూరు వచ్చేసాం. ఇక్కడ ఫోటో షూట్స్ కానీ వీడియో షూట్స్ కానీ చాలా బాగా వస్తాయి. జాతరకు వచ్చాక అయితే ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ తీసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇక్కడ పార్ట్ 2 వీడియో కోసం అకౌంట్ ఫాలో చేయొచ్చు కదా.